కామారెడ్డి జిల్లా కేంద్రంలో సాయంత్రం భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షం కురవడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిజాంసాగర్ చౌరస్తా నుంచి దేవునిపల్లి మీదుగా నిజామాబాద్ వెళ్లే రోడ్డు పూర్తిగా జలమయమైంది. వర్షపు నీరు ఒక్కసారిగా రోడ్డు మీదకి చేరడంతో ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఇక నిజాంసాగర్, ఎక్స్ రోడ్, విద్యానగర్, బతుకమ్మకుంట, శ్రీరామ్ నగర్, అశోక్ నగర్, కల్కీనగర్, దేవునిపల్లి, ఎన్జిఓస్ కాలనీల్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. అటు సిరిసిల్ల రోడ్, నిజాంసాగర్ రోడ్లలో పూర్తిగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో గంటల తరబడి వాహనదారులు రోడ్లపైనే తడుస్తూ ఉండిపోయారు. మరోవైపు ఆటోనగర్లో డ్రైనేజీ నీరు ఇళ్లలోకి చేరడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజలు. ఇక కామారెడ్డిలో భారీ వర్షానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వర్ష ప్రభావం ఎట్లా ఉంది? రాజేష్, సాయంత్రం ఒక్కసారిగా కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామంలో అతి భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వర్షం కురవడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇటు వీక్లీ మార్కెట్, గంజు, అదేవిధంగా శ్రీరామ్ నగర్ కాలనీ లో పూర్తిగా జలమయమయ్యాయి. అటు ఆటోనగర్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అటు సిరిసిల్ల రోడ్డు వెళ్లే మార్గం కూడా పూర్తిగా జలమయమైందని చెప్పవచ్చు. ఒకేసారి భారీ వర్షం జిల్లా కేంద్రంలో కురవడంతో జనాలు ఉక్కిరిబుక్కిరి అయిపోయారని చెప్పవచ్చు. కుండపోత వర్షం ఒకేసారి రావడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. నిజాంసాగర్ చౌరస్తా నుండి దేవునిపల్లి మీదుగా నిజామాబాద్ వెళ్లే రోడ్డు పూర్తిగా జలమయమైంది. వర్షం ఒక్కసారిగా రోడ్డు మీద చేరడంతో వర్షపు నీరుతో ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అటు నిజాంసాగర్, ఎక్స్ రోడ్, విద్యానగర్, బతుకమ్మకుంట, శ్రీరామ్ నగర్ కాలనీ, అశోక్ నగర్, కల్కీనగర్, దేవునిపల్లి, ఎన్జిఓస్ కాలనీ లోకి ఇళ్లలోకి నీరు చేరింది. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు సిరిసిల్ల రోడ్డులో పూర్తిగా జలమయమని చెప్పవచ్చు. నిజాంసాగర్ ఎక్స్ రోడ్ మీదుగా అటు ఎల్లారెడ్డి వెళ్లే దేవునిపల్లి వెళ్లేంత వరకు ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రజల ఇళ్లలోకి నీరు చేరడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు కల్కీనగర్ లో కూడా పూర్తిగా ఇబ్బంది. ఇప్పటికే ట్రాఫిక్ కొంత మేరకు క్లియర్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వర్షపు నీరు ఇళ్లలోకి చేయడంతో ప్రజల నిత్యావసర సరుకులతో పాటు బియ్యము, సరుకులు, ఇతరత్ర రోజువారీ సామాగ్రి తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరిగింది. తడిసి ముద్దైన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు మున్సిపల్ అధికారులు సహాయక చర్యలు ప్రస్తుతం చేపట్టారు. అటు మురికి నీరు ఇళ్లలోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఇటు ఆవాస కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అంశం కూడా తెరపైకి వస్తుంది. ఎవరైతే నిరాశ్రయంగా ఉన్నారో ఇళ్లలోకి నీరు చేరి పడుకోవడానికి కనీస వసతులే, వాళ్ళకి పాఠశాలలు కానీ ఇతర మౌలిక సదుపాయాలు అందిస్తే బాగుందని కలెక్టర్ కు విజ్ఞప్తి చేసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఒకేసారి కామారెడ్డి జిల్లాలో ఎన్జిఓస్ కాలనీలో అటు అదేవిధంగా సిరిసిల్ల రోడ్డు వెళ్లే మార్గంలో పూర్తి స్థాయిలో జలమయం కావడంతో రోడ్లపైన ట్రాఫిక్ విపరీతంగా ఉంది. దాదాపు 2 గంటల పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్న సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో ఒకేసారి ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలైతే ఇబ్బంది పడ్డ సందర్భం స్పష్టంగా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రవీందర్. నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్ పట్టణంలో భారీ వర్షానికి రోడ్లు, కాలనీలు జలమయమయ్యాయి. ఫుట్పాత్ల పక్కన వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులు వర్షానికి ఇబ్బందులు పడ్డారు. కూరగాయలు వాననీటిలో కొట్టుకుపోవడంతో చిరు వ్యాపారులు నష్టపోయారు.